లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో పాలన పడకేసిందన్న మాజీ మంత్రి కాంగ్రెస్ దేవినేని నెహ్రూ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 69% మంది అవునని 30% మంది కాదంటున్నారు. ఇక వెంకన్న గౌడ్ గారు నల్గొండ నుంచి లైన్లో ఉన్నారు. వెంకన్న గౌడ్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక సార్, అవును, ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగనటువంటి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి సార్. అవును, ఇంతకుముందు అసలు ఎప్పుడు కూడా అసలు రాజకీయాలు అనేది నైతిక విలువలను ఏమాత్రం లేకుండా దిగజారిపోయి ఉన్నాయి సార్ రాజకీయాలు. అట్లా కాదు మరీ మీరు స్కేటింగ్ రిమార్క్స్ అభిప్రాయం కాదు మరీ తీవ్రంగా గతంలో ఎప్పుడు జరగలేదు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు జరిగిన సంఘటన ఎప్పుడు జరగలేదని చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఇప్పుడు జరగట్లేదు సార్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే ఉందో, వారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు వారు తలసాని శ్రీనివాస్ గారు సమైక్యవాది, నేను తెలంగాణ అని కేసీఆర్ గారి మీద తీవ్రమైన పదజాలంతో ఆయన ఎన్నో విమర్శలు చేసిన సంగతి మనకు గుర్తున్నది సార్. వారు అలాంటి తీవ్రమైన విమర్శలు చేసి ఒక సమైక్యవాది తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక మంత్రి పదవి ఎలా ఇస్తారు సార్? తెలంగాణ వచ్చేసిన తర్వాత ఇంకా సమైక్యం ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కాబట్టి ఎక్కడా జరగలేదు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 13 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలని బీజేపీ చేర్చుకుంటే వాళ్ళు అనర్హత వేటు ఏమని దేశం తిరిగారు. కానీ ఇట్లా చాలా కాలం పట్టింది. ఇవన్నీ చాలా గందరగోళం జరుగుతుంటుంది. సమానం చెప్తారా శ్రీనివాస్ గౌడ్ గారు? అట్లా అంటే వాళ్ళు తెలంగాణ గురించి కొట్లాడినటువంటి వర్గంలో కొంత ఉంటుంది. అరే వీళ్ళు అప్పుడు వ్యతిరేకం చేశారు కదా, మనకు వ్యతిరేకం చేసిన వాళ్ళు ఇంత పెద్ద స్థానంలో ఉన్నారనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉండడంలో సహజమే. అది అందరిలోనే ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళలో. కాకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేసింది. వచ్చిన తర్వాత మరి ఒక్కొక్క సామాజిక వర్గాలను ఒక్కొక్కరిని స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో కూడా బలమైనటువంటి సామాజిక వర్గం. సరే, ఇప్పుడు అయిపోయింది. తెలంగాణకు ఆయన అనుకూలం ఉన్నాడా లేదా అనేది మొత్తం అంశం వేసుకోకుండా తెలంగాణ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, తెలంగాణ అభివృద్ధిలో ఎట్లా భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి అపారమైనటువంటి జ్ఞానం, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ ప్రతి ఒక్క అంశంలో ఆయనకున్నటువంటి దానిలో భాగంగా ఆయన చేర్చుకోవడం జరిగింది. దానిలో మా పార్టీలో కానీ మేము కానీ ఎవరం కూడా దానిలో ఎలాంటి అభిప్రాయం కానీ వ్యతిరేకంగా అనేటువంటిది కూడా ఇక్కడ ఉండదు. బయట ఉన్నటువంటి వ్యక్తులలో ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, కుల సంఘాలు, మిగతా ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసినటువంటి సమాజంలో మాత్రం కొంత బాధ అనేది ఉండడం సహజం. అది కానీ దాన్ని వాళ్ళకు ఉండడం సహజమే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అవసరాల్లో వీళ్ళు ఉండడం కూడా అవసరం. సమర్థిస్తున్నారు మీరు వాస్తవం మాట్లాడితే మీరు సమర్థిస్తున్నారు. బ్యాలెన్స్డ్ గా సమర్థించారని నేనేం వ్యతిరేకించారని నేను చెప్పట్లేదు కదా. పాలన పడకేసిందని నెహ్రూ గారు అంటున్నారు. ఏపీలో కానీ ఇక్కడ కానీ పుష్కరాలు జరుగుతూ ఉంటే ఒక శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినారు ఒకటే 100% వాస్తవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొన్ని సెగ్మెంట్స్లో మేజర్ సెగ్మెంట్కు నాయకత్వం వహించిన శ్రీనివాస్ గౌడ్ గారిని డైరెక్ట్గా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కనుక అడుగుతా ఉన్నా, ఒకవేళ క్యాస్ట్ ఈక్వేషన్లో కానీ అనుభవ రీత్యా కానీ నిజంగా మీరు అనుకున్నట్లు బంగారు తెలంగాణ సాధనలో కొంత అనుభవం అవసరం అనుకుంటే శ్రీనివాస్ యాదవ్ లాగా కాక్స్తో కూస్తూ అనుభవం ఉన్న వాళ్ళు 14 సంవత్సరాలు టీఆర్ఎస్ జెండా బట్టి తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేసిన వాళ్ళు ఏ ఒక్కరూ లేకుండా 14 సంవత్సరాలు మీతో పనిచేసిన వాళ్ళందరూ చేతగాని వాళ్ళ, సమర్థులు కాదా, ఆ హుందాతనం లేదా, అసమర్థులా? అటువంటి అసమర్థులు పనిచేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చిందా? మీ జెండా భుజానెత్తుకున్న వాళ్ళను వారికేమి ఇబ్బంది అండి? నిక్కచ్చిగా చెప్తా ఉన్నా, శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళ కంటే శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంకా మంచిగా పోయేది. 14 సంవత్సరాలు మిమ్మల్ని మోసిన వాళ్ళు, మీ జెండా పట్టిన వాళ్ళు, తెలంగాణ ఉద్యోగంలో అన్ని రకాల త్యాగాలు చేసిన వాళ్ళు సమర్థులు కాదా? వాళ్ళకి అర్హత లేదా? ఇంకా దిగులు విషయాల్లోకి అర్హత లేదా? శ్రీనివాస్ గౌడ్ గారి మాటలలోనే మొత్తం అరేంజ్ చెప్పిన ప్రభుత్వం వేరేలా పనిచేస్తుంది. ఇంతకాలం ఉద్యమం చేసినటువంటి ఉద్యమ శక్తులు అయితే ఉన్నాయో, ప్రజా సంఘాలు అయితే ఉన్నాయో, వాళ్ళ ఆకాంక్షలకు లేకపోతే వాళ్ళు ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసినారో టోటల్ గా భిన్నంగా మీరు ప్రవర్తిస్తున్న విషయం ఆయన హెల్ప్ చేస్తుంది. అండి హెల్ప్ ఏం చేయకపోయి మేము ఎమ్మెల్యే కావాలని తెలంగాణ గురించి కొట్లాడలేదు, లేకపోతే మంత్రి పదవి కావాలని చెప్పేసి ఇది అనుకోవట్లేదు.
తెలంగాణ వస్తుందో రాదో వచ్చేంత వరకు కొట్లాడాలని అనుకుని కొట్లాడినాం. తెలంగాణ గురించి ఈ సమాజంలో అరే ఖచ్చితంగా ఈ వర్గాలను తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ వస్తే ఈ అట్టడుగు వర్గాలకు అన్యాయం జరగదు, అందరికి ఈక్వల్ గా వస్తాన ఉద్దేశంతో మేము వచ్చినటువంటి వాళ్ళం. 100% పెద్ద మనసుతో మంచిగా వచ్చిన మాట. తెలంగాణ కొరకు పోరాడిన తెలంగాణ వాదిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘన చేసే తెలంగాణ కావాలనుకున్నారా? ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పోయే తెలంగాణ కావాలనుకున్నారా? అట్లే యావత్ భారతదేశంలో తెలంగాణ చూసుకుంటారా? ఒక సంవత్సరం కాలేదు, ఒక సంవత్సరం కూడా కాలేదు, సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఎంతో డెవలప్మెంట్ లో డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఈ అంశాలు మనం వేసుకుంటే అది ప్రయోజనం ఉండదని మా భావన. 100% అది వాస్తవం అండి. నెహ్రూ గారి మాటలతో మనం ఏకీభవించాలి. ఎందుకంటే ఏదో వంకతో ఆయన అసలు అక్కడ ఉండటం లేదు కూడా, లేకపోతే అస్తమానం చరిత్రలో ఇన్ని పుష్కరాలు జరిగినాయి. ప్రతిసారి పుష్కరాలు ఒక్కొక్క గట్టి ఆఫీసరు నిర్వహించారు. గతంలో మనం చూస్తే చాలా చక్కగా నిర్వహించారు, ఎక్కడ తేడా లేకుండా. ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ ఉండి 30 మందిని చంపారు. అందువల్ల ఈ పైగా తర్వాత కూడా ఆయన అక్కడే తిరుగుతూ అసలు మిగిలిన వ్యవహారాలన్నీ పోయినాయండి. అక్కడ ఏ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అన్ని పడకేసినాయి, మూలను పక్కన పెట్టేశారు. అవసరమైతే ఏదో అన్నట్టు అవసరం కాదు, అవసరం లేకపోతే విదేశాలు, అవసరం ఉంటే పరదేశాలు. హైదరాబాద్ లో ఏపీలో పాలన పడకేసిందన్న మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ గారి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 69% మంది అవునని, 31% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరూ కూడా ధన్యవాదాలు. శ్రీధర్ రెడ్డి గారు, కొమ్మినేని గారు ఒక్క నిమిషం. ఎందుకంటే చాలా దురదృష్టకర సంఘటన మొన్న పుష్కరాల్లో జరిగింది. ఇంతకు ముందు కూడా పుష్కరాలు నిర్వహించినటువంటి అనుభవం ఇటు తెలంగాణలో కానీ అంటే సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఉన్నాగా నేను చూసాను లైవ్ విట్నెస్. ఎందుకంటే మన దగ్గర కృష్ణా ఉంది, మొన్న జరిగిన సంఘటనలు దురదృష్టము. చలో చంద్రబాబు నాయుడు చేయదని అనేటంత ఇది కాదు, అట్లా అనకూడదు. ఎనియో జరిగిన సంఘటనలో కారణం ఏమిటంటే అక్కడ ఆ ప్రభుత్వం కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ పుష్కరాలకు రంగు ఆర్భాటము పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసినారు. తర్వాత పుష్కర ఘాట్ల కన్స్ట్రక్షన్లో దాంట్లో దీంట్లో కాంట్రాక్టర్లు మన వాళ్లకు ఎంట ఉండే వాళ్లకు ఎట్లా కట్టబెట్టాలనే దాని మీదనే దృష్టి ఎక్కువ పోయింది, ప్రచారం మీద దృష్టి పోయింది తప్ప ప్రజల రక్షణ మీద భక్తుల సౌకర్యాల మీద పెట్టకపోవడం వల్ల ఇటువంటి దృష్టాంతరాలు నేర్చుకొని ఉంటాయి. శ్రీనివాస్ గారు పుష్కరాల గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ఆంధ్ర ఉండొచ్చు, అక్కడ పరిస్థితులు అక్కడ తెలంగాణలో ఏర్పాట్లు కానీ ఇబ్బందులు కానీ పడ్డమైనటువంటి పరిస్థితి మీకు ఎక్కడ కనిపించింది? ఈ రోజు పుష్కరాల్లో కానీ ఏ ఏర్పాట్లు కానీ జరిగింది కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ పుష్కరాలు నిర్వహించడం పూర్తి విఫలమైందని ఒకటే దివసం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డగా 2 కంపేర్ చేయండి. ధన్యవాదాలు. ఇది వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.